నిర్గమకాండంలోంచి మనం కొన్ని మాటలు చదువుకుంటా వద్దాం. నిర్గమకాండము రెండో అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదువుకుందాం. నిర్గమకాండము రెండో అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరు కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకొను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. అదేవిధంగా మనం ఆ, తర్వాత నిర్గమకాండము 19వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమంది ఆ, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మేము నెట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. చాలు. దేవుడి వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడడం గాక. 19వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని అంతటిని కూడా మనం చూస్తా అవుతాం. కానీ అంతకంటే ముందుగా మనము గమనించినట్లయితే ఇక్కడ దేవుడు వాళ్ళని ఆ ఎటువంటి పరిస్థితుల్లో ఉంటా వచ్చినారు ఇశ్రాయేలీయులు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా రావచ్చు. నిర్గమాకాండము రెండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఆ, ఇశ్రాయేలీయులు కాగా ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినారంటే ఐగుప్తులో చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినారు. ఆ నిట్టూర్పులు విడుస్తూ ఉంటున్నారు. ఆ దేవునికి ఎంతగానో మొరపెట్టుకున్నటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు వారి మూలుగును ఏం చేసినాడంట, విన్నాడు. విని దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసినటువంటి నిబంధనని ఏం చేసుకున్నాడంట, జ్ఞాపకం చేసుకున్నాడు. చేసుకొని ఏం చేసినాడంట, దేవుడు ఇశ్రాయేలీలను చూసినాడంట. దేవుడు వారి యందు ఏం చేసినాడంట, లక్ష్యం ఉంచినాడు కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉంటా వచ్చినారు. దాదాపు 430 సంవత్సరాలు, 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉంటా వచ్చినారు. మనము నిర్గమాకాండంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క వాళ్ళకి మొదటి 12 అధ్యాయాలు కూడా వాళ్ళు ఏ విధంగా బానిసత్వం నుంచి బయటకు వచ్చినారు అనేటువంటి యొక్క ఆ, మాటల గురించి ఇక్కడ మనము ఈ నిర్గమాకాండం మొదటి అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా మనం చూస్తా రావచ్చు. ఈ యొక్క 430 సంవత్సరాల యొక్క బానిసత్వంలో ఉంటా వచ్చినారు వాళ్ళు. అటువంటి బానిసత్వంలోంచి దేవుడు ఏ విధంగా వారిని విడిపిస్తా వచ్చినాడు. ఈ దినము మధ్యాహ్న కాల సమయంలో కూడా మనము బలవర్తమానంలో కూడా మనం చూస్తా వచ్చినాము. మోషేని దేవుడు ఏర్పరచుకొని ఆ విధంగా దేవుడు మోషేకి తోడుగా ఉండి ఆ మోషేను ఆ, దేవుడు నాయకుడిగా ఎన్నుకొని ఆ విధంగా మోషే యొక్క ఇశ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తులో ఐగుప్తు దేశంలోంచి బయటకు తీసుకొస్తా వచ్చినాడు. కాబట్టి వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉంటా వచ్చినారంటే, ఐగుప్తు దేనికి సూచనగా ఉందంటే లోకానికి సూచనగా ఉంది. కాబట్టి ఆ ఎట్లా ఉన్నారంటే, లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు, ఐగుప్తులో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారంట, నిట్టూర్పులు విడుస్తా దేవునికి మొరపెడతా ఎంతో బాధతో వేదంతో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తా రావచ్చు కదా. దేవుడు ఇశ్రాయేలీలను చూసినాడంట, వాళ్ళ మొరను విన్నాడంట, వాళ్ళ ఆ వారి మూలుగు విన్నాడంట. కాబట్టి వాళ్ళు ఏడ్చేదానికి కూడా శక్తి లేకుండా మూలుగుతున్నటువంటి పరిస్థితి కదా. కాబట్టి ఆ కాబట్టి మనం కూడా గమనించినట్లయితే
యెరూషలేం నుంచి యెరికోకు వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా ఏమైపోయినాడంటే దొంగల చేత కొట్టబడతా వచ్చాడు కదా. కొట్టబడిన తర్వాత ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే మూలుగుతున్నాడు అనమాట. అంటే లైక్ ఏమీ పలకలేనటువంటి పరిస్థితి. అనేకులు వెళ్తా వచ్చినారు కానీ ఎవరు ఏమీ అతన్ని పట్టించుకోలేదు. కానీ కానీ ఒక సమరయుడు అయితే ఏం చేస్తా వచ్చినాడంటే తనకి పుండ్లు కడతా వచ్చినాడు. ఆ విధంగా తనకన్ని పరిచయాలు చేసి తన్ని పూటకూల వాని ఇంట్లో చేర్చి ఆ విధంగా తను రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క రెండు సందర్భాలను మనం గమనించినట్లయితే ఆ ఇక్కడ కూడా వీళ్ళు లోకంలో ఉంటా వచ్చినారు. ఇశ్రాయేలీలు లోకంలో ఉన్నప్పుడు మూలుగుతా ఉంటున్నారు అనమాట. అంటే వారికి బయటకి ఏడుపు కూడా రాలేనటువంటి పరిస్థితి, అంటే ఏడ్చడానికి కూడా శక్తి లేనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినారు. మనం కూడా ఒకప్పుడు అటువంటి పరిస్థితిలోనే ఉంటా వచ్చినాం ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆ ఎంతో బాధలో ఉంటా వచ్చినాం. ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే నిన్ను నన్ను ఏర్పరచుకొని బయటికి తీసుకొస్తా వచ్చినాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. జ్ఞాపకం చేసుకొని తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై ఈ లోకానికి పంపించి మన కొరకై ఆయన కలువరిశిలలో చేసినటువంటి బలియాగం ద్వారా, ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనల్ని ఆయన రక్షించుకుంటా వచ్చినాడు కదా. కాబట్టి మనల్ని ఆ విధంగా ఆయన ఏర్పరచుకొని మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ విధంగా. కాబట్టి మనము ఈ సాయంకాల సమయంలో ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఏ విధంగా ఇస్రాయేలీయులను అయితే ఆయన ఇస్రాయేలీయుల్ని ఆయన వాళ్ళ మొరని లేకపోతే వాళ్ళ మూలుగును విని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడో నిన్ను నన్ను కూడా ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా. ఎంతో మంది గొప్ప వాళ్ళు అనబడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఆ జ్ఞానవంతులు ఉన్నారు. ఎంతో మంది ధనవంతులు ఉన్నారు. ఎంతో గొప్ప గొప్ప వారు ఉన్నారు కదా. వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి ఏ విధమైనటువంటి ఎన్నిక లేనటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి సాయంకాల సమయంలో మనము ఆ దాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటుకోవాలి. ఆ విధంగా ఆయన మనల్ని ఏర్పరచుకొని బయటికి తీసుకొస్తా వచ్చినాడు కదా. ఆ విధంగా బయటికి తీసుకొచ్చినాడు. ఆ యొక్క ఏ విధంగా ఇశ్రాయేలీయులను ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తా వచ్చినాడో నిన్ను నన్ను కూడా ఆ విధంగా బయటికి తీసుకొచ్చినాడు. తీసుకొచ్చి ఆ ఇశ్రాయేలీయులు ఏం చేస్తా వచ్చినారంటే చివరిగా ఆ యొక్క గొర్రెపిల్లని బలి ఇచ్చి ఆ యొక్క రక్తాన్ని వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ద్వార బంధకముల మీద ఉంచినప్పుడు మరణ దూత వారిని దాటిపోతా వచ్చింది. అదే విధంగా నీ కొరకై నా కొరకై యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక్కసారే బలిగా ఇచ్చినాడు. ఆయన బలిగా ఇచ్చి ఆ యొక్క మరణాన్ని నుంచి మనల్ని తప్పించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఇశ్రాయేలీయులను ఏ విధంగా అయితే ఐగుప్తులోంచి ఆయన బయటికి తీసుకొస్తా వచ్చినాడు, నిన్ను నన్ను ఈ లోకంలో మూలుగుతున్నటువంటి నిన్ను నన్ను ఆయన బయటికి తీసుకొచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. ఆ విధంగా ఆ ఉండి మనల్ని బయటికి నడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి నడిపించినటువంటి మనము ఎట్లా ఉండాలి, ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటా అవుతాం కదా. చూడండి, ఆ విధంగా మనల్ని రక్షిస్తా వచ్చినాడు. 19వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు చదువుకుంటా వచ్చినాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 19వ అధ్యాయం నిర్గమాకాండం 19వ అధ్యాయానికి వచ్చేసరికి అప్పటికి ఇశ్రాయేలీయులు ఏమైపోతా వచ్చినారంటే విమోచింపబడి వాళ్ళు అనేక గొప్ప గొప్ప సంగతులు వాళ్ళు చూస్తా వచ్చినారు కదా. ఆ యొక్క దేవుడు వారిని ఆ యొక్క ద్వారబంధకముల మీద ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు ప్రోక్షించిన తర్వాత ఆ యొక్క మరణదూత వారి నుంచి దాటిపోతా వచ్చింది. ఫరో వాళ్ళని విడుదల చేస్తా వచ్చినాడు. వాళ్ళు బయటకు వచ్చినారు. ఎర్ర సముద్రాన్ని దాటుతా వచ్చినారు. ఎర్ర సముద్రంలో వారు ఒక్కరుగా ఆ యొక్క బాప్తిస్మమును పొందినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. ఆ ఆ బాప్తిస్మము అనుభవం పొందిన తర్వాత వాళ్ళు ఇక్కడ అరణ్యములోనికి సీనాయి అరణ్యానికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకి కొన్ని మాటలు చెప్తా ఉంటున్నాడు. ఆ మాటల్ని మనము ఈ యొక్క సాయంకాల సమయంలో ఆ మనము చూసుకుంటా అవుతాం. చూడండి ఏమని చెప్తా ఉంటున్నా అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, అంటే వీళ్ళు ఇప్పటికి ఐగుప్తు దేశంలోంచి బయలుదేరిన తర్వాత 3 నెలలు అయిందనమాట. అంటే 3వ నెల ఆరంభంలోనే వాళ్ళు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమంది 3వ నెల ఆరంభ దినమందే వాళ్ళు ఎక్కడికి వచ్చేసినారంటే సీనాయి అరణ్యమునానికి వచ్చినారు. వచ్చి వారు ఏం చేస్తా ఉంటున్నారు చూడు, వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా
యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును నెట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉంటున్నాడంటే, మోషేతో చెప్తా ఉంటున్నాడు, యాకోబు కుటుంబీకులందరినీ నువ్వు పోగు చేసి వాళ్ళతో ఈ విధంగా మాట్లాడు, ఈ విధంగా చెప్పు. వాళ్ళకి ఏం చెప్పాలంటే, నేను వాళ్ళని ఎట్లా తీసుకొచ్చినాను, గద్ద రెక్కల మీద ఏ విధంగా మోసుకొని వస్తుందో ఆ విధంగా వాళ్ళని మోసుకుంటా వచ్చినాడు అనమాట కదా. కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా ఆ విధంగా మోసుకొని వచ్చినాడు. ఆ విధంగా మోసుకొని ఆయన మనల్ని బయటికి తీసుకొస్తా వచ్చినాడు కదా. కాబట్టి తీసుకొచ్చినటువంటి ఆయన ఏం చెప్తా ఉంటున్నాడు అంటే, మీరు ఈ పనులు చేసేటువంటి వారిగా మీరు ఉంటా రావాలి. చూడండి, అంతకంటే ముందు మనము కొన్ని మాటల్ని మనం చూసుకుంటా వద్దాం. అసలు ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏమని చెప్తా వచ్చినారో మనం చూస్తా వద్దాం. చూడండి, నిర్గమాకాండము 9వ అధ్యాయము 1వ వచనం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము కదా. కాబట్టి ఏమని చెప్తా ఉంటున్నారంటే వీళ్ళు, ఆ వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు దేవుణ్ణి. వీళ్ళు మొట్టమొదటిగా దేవుని సేవించాలని కోరుకుంటా ఉంటున్నారు అనమాట. కాబట్టి అందుకే ఫరోకి చెప్తా ఉంటున్నారు, మేము ఆయన సేవించడానికి వెళ్ళాలి, కాబట్టి మమ్మల్ని వెళ్ళనివ్వు అని చెప్తా ఉంటున్నారు. అంతేకాదు, ఇంకా మనము క్లియర్ గా చూసినట్లయితే 8వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించవచ్చు. 8వ అధ్యాయము 27వ వచనం, మేము అరణ్యములోనికి 3 దినములు ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలిని అర్పించుదుమనెను. కాబట్టి వీళ్ళు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారంట, ఆ అరణ్యంలోనికి పోయి ఆ వాళ్ళు బలి అర్పించాలని కోరుకుంటా ఉంచుతారంట కదా. కాబట్టి ఆ వీళ్ళు ఆయన ఏం చేయాలనుకుంటున్నారంటే సేవించాలని కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు, ఆయనకి బలి అర్పించాలని కోరుకుంటా ఉంటున్నారు కదా. కాబట్టి సో ఇప్పుడు దేవుడు వాళ్ళకి కొన్ని చెప్తా ఉంటున్నాడు అనమాట. మీరు నన్ను సేవించాలి అంటే ఎలా జీవించాలి, మీరు నాకు బలి అర్పించాలి. సేవించడం అంటే ఏంటి, ఆయనకి బలులు అర్పించడమే. మనం గమని మనం గమనించినట్లయితే కదా, ఈ యొక్క దహన బలి, సమాధాన బలి, అదేవిధంగా ఇవన్నీ కూడా ఆయన్ని సేవించడానికి ఆ, గుర్తులుగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ, వాళ్ళు చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలని ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. చూడండి, 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసుకుంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ఇక్కడ గమనించినట్లయితే ఆ మొట్టమొదటిగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, వాళ్ళు ఎట్లా ఉండాలంట, ఆయన్ని సేవించాలి. వాళ్ళు ఏమని చెప్పుకొచ్చినారు ఫరోకి, మేము ఏం చేయాలనుకుంటా ఉన్నాం, సేవించాలని అనుకుంటా ఉన్నాం. మా దేవుణ్ణి మేము సేవించాలి, మా దేవుడికి మేము బలులు అర్పించాలి కదా. కాబట్టి మీరు నిజంగా నన్ను సేవించాలి అంటే, మీరు నిజంగా నాకు బలులు అర్పించాలి అంటే మీరు ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాలు ఇక్కడ దేవుడు వాళ్ళకి అసీనాయి పర్వతం మీద దగ్గర వాళ్ళకి చెప్తా ఉంటున్నాడు అనమాట. ఏమని చెప్తా ఉంటున్నాడంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల కదా. మొట్టమొదటిగా ఏం చేయాలి, ఆయన మాటల్ని వినాలంట కదా. కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ అంటే, మీరు నా మాట శ్రద్ధగా విని కదా. మనల్ని కూడా ఆయన ఈ యొక్క ఐగుప్తు అనేటువంటి లోకంలోంచి ఆయన మనల్ని విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు, రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. మనము గద్ద రెక్కల మీద ఏ విధంగా మోసుకొని తీసుకెళ్తుందో ఆ విధంగా నిన్ను నన్ను ఆయన మోసుకొని ఆయన బయటికి తీసుకొచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అటువంటి మనము ఏం చేయాలంటే, ఆయన్ని సేవించాలంటే, లేకపోతే ఆయన్ని ఆరాధించాలంటే, లేకపోతే ఆ యొక్క బలలో పాలు పొందాలి అంటే మనం ఏ విధంగా జీవించాలంటే, మొట్టమొదటిగా ఎట్లా జీవించాలంట, ఆయన మాట శ్రద్ధగా వినేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మనము ఆయన మాటలు వినేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. 10వ అధ్యాయం 17వ వచనం, కాగా ఆ వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చి
నా మాట వలన కలుగును. ఆ, అయినను నేను చెప్పున్నదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలువెళ్ళను. మరియు నేను చెప్పినదేమనగా, ఇశ్రాయేలీయులకు తెలియకుండా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించదును, అవివేకమైన జనం వలన మీకు ఆగ్రహం కలగజేతుడని మొదట మోషే చెప్పుచున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, కాగా వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుంది. కాబట్టి ఏం వినాలా అంటే, దేవుని గుర్చినటువంటి మాటలు మనము వినేటువంటి వారంగా ఉంటూ రావాలి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం, దేవుడు మనల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు కదా. ఇస్రాయేలీయులని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట కదా. ఆ విధంగా ఈ లోకంలో ఎంతో మంది ఉంటే, ఆయన నిన్ను నన్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని, ఆయన మనల్ని ఏర్పరచుకొని, ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. లేకపోతే మనల్ని విడిపించినటువంటి వాడిగా, విమోచించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అటువంటి మనము ఆయన ఎప్పుడు ఏమి కోరుకోవాలంటే, ఆయన మాటల్ని వినడానికి మనము ఆ, ఎప్పుడు కూడా ఆసక్తిని కనపరిచేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎందుకంటే వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసము కలిగేదిగా ఉంటుంది. ఆయన మాటలు ఎటువంటివి అంటే చూడండి, మనము దేవుని వాక్యంలోనే మనం చూసుకోవచ్చు. కీర్తనలు 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కీర్తనలు 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. అంతేకాదు, మనము గమనించినట్లయితే ఆ ఆ 10వ వచనం, ఆ 9వ వచనం మధ్య భాగంలోంచి కూడా మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిల్చును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. తేనె కంటేను, జుంటి తేనె దారాల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. తన పొరపాటులు కనుగొనగా వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. చూడండి, ఇక్కడ దేవుని మాటలు ఎటువంటివి అనేటువంటివి కీర్తనాకారుడు చెప్తా ఉంటున్నాడు. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు దేవుని మాటలు ఎటువంటివి అనేవి గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దేవుని వాక్యము కోసం ప్రాకులాడినటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు. అందుకే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుందంట. అంతేకాదు, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు ఏం చేస్తుందంట? జ్ఞానం కలుగజేస్తుందంట. కాబట్టి దేవుని వాక్యములోనే జ్ఞానం ఉంది. దేవుని వాక్యము బుద్ధిహీనులకి జ్ఞానం కలగజేస్తుంది. కాబట్టి అందుకే మనం ఎందుకు వినాలి దేవుని వాక్యం అంటే ఇందుకే. ఎందుకంటే మనం బుద్ధిహీనులు కాకుండా ఉండాలంటే, బుద్ధిహీనములోనికి వెళ్ళిపోకుండా ఉండాలంటే, మనము ఆ యొక్క దేవుని మాటల్ని మనము నిరంతరము వినేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఎందుకంటే అది మనకు జ్ఞానాన్ని కలిగించేటువంటిదిగా ఉంటూ వస్తుంది. అంతేకాదు, మనము తర్వాత గమనించినట్లయితే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును అంట కదా. కాబట్టి దేవుని వాక్యము మనకేం కలగజేస్తుందంటే సంతోషాన్ని కలగజేస్తుంది. మనం దేవుని వాక్యాన్ని ఎంత వింటామో అంత సంతోషంగా ఉంటాం మన జీవితంలో కదా. మనము దేవుని వాక్యాన్ని వింటే మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, బుద్ధిహీనులకి ఎట్లా ఉంటుందంట? అది జ్ఞానం పుట్టిస్తుందంట కదా. కాబట్టి అంతేకాదు, అది వింటే ఏం కలగజేస్తుందంట? హృదయానికి సంతోషం కలగజేస్తుందంట. కాబట్టి దేవుని వాక్యం ఎంత వింటే అంత అంత సంతోషం. అంతేకాదు, కన్నులకు ఏం చేస్తుందంట? అది వెలుగిస్తుందంట. కాబట్టి అది మనకు వెలిగిచ్చేదిగా ఉంటూ వస్తుంది. దేవుని వాక్యమే వెలుగు. కాబట్టి మనము మనము కీర్తనలు 119వ అధ్యాయంలో కూడా మనము అది చూడవచ్చు. కాబట్టి అంతేకాదు, ఇంకా యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమే. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. తేనె కంటేను, జుంటి తేనె దాల కంటేను మధురమైనవి. ఎంతో తీయని మాటలు అన్నమాట దేవుని మాటలు. దేవుని వాక్యము అంత, అంటే బంగారు కంటే శ్రేష్టమైనటువంటి వంట కదా.
బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారం, మేలిమి బంగారు కంటే, ఉత్త బంగారు కూడా కాదు అది, మేలిమి బంగారు కంటే శ్రేష్ఠ కోరదగినవంట దేవుని మాటలు. అంతేకాదు తేనె కంటే, జుంటి తేనె కంటే మధురమైనవి అంటే, ఈ ఎట్లా చెప్తా ఉంటున్నాడంటే దావీదు తన అనుభవాన్ని ఎట్లా చెప్తా ఉంటున్నాడంటే, దేవుని మాటలు అంత ఆ ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి అంటే, అంత మధురమైనవి అని చెప్తా ఉంటున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా ఎందుకు ఆయన మాటలు వినాలని మనం కోరుకోవాలంటే, ఎప్పుడు కూడా ఆయన మాటలు వింటా ఉండాలి, ఆయన దేవుని వాక్యం వింటా ఉండాలి. అందుకే మనం అన్నిసార్లు హెచ్చరింపబడతా వస్తాం. ఎందుకంటే దేవుని మాటలు వినాలి, మీరు ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలి, ప్రతి మీటింగ్ లో దేవుని వాక్యం వినాలి, లేకపోతే లింకులు పంపించినప్పుడు వాటిల్లో మనము దేవుని వాక్యాన్ని వినాలి అని ఎందుకు చెప్తా ఉంటున్నానంటే, అది దేవుని వాక్యము విన్నప్పుడు వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది మొట్టమొదటిది. అంతేకాదు దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే బుద్ధిహీనులకు సైతం జ్ఞానం పుట్టిస్తుంది. అంతేకాదు మన హృదయాన్ని సంతోషపరుస్తుంది. అంతేకాదు మనకు వెలిగిచ్చేదిగా ఉంది. మరి అది బంగారము కంటే కోరదగినది, జుంట తేనెదారుల కంటే మధురమైనది. కాబట్టి అందుకే దేవుని మాటలు మనము వినేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు మనం హెచ్చరిక పొందుతామంట దేవుని మాటల వల్ల. కాబట్టి మనం హెచ్చరించబడతా వస్తాం, పలాంది చేయకూడదు, పలాంది చేయాలి, ఇవన్నీ కూడా మనము హెచ్చరిక పొందుతా వస్తాం. అంతేకాదు వాటి వలన గొప్ప లాభము పొందుతుంది అని 11వ వచనంలో ఉంది. కాబట్టి దేవుని మాటలు మనం ఎప్పుడు కూడా వినేటువంటి వారంగా మనం ఉంటున్నాం. వినటం వలన మనకేం కలుగుతుందంటే, దేవుని మాటల్ని వినడం వలన మనకు విశ్వాసం కలుగుతా వస్తుంది. ప్రతిదినము మనం విశ్వాసములో మనము ఆ అధికంగా హెచ్చైనటువంటి స్థానంలోనికి వెళ్ళాలంటే మనము దేవుని మాటల్ని వినేటువంటి వారంగా మనం ఉంటురాలి. చూడండి, విశ్వాసము కాబట్టి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేని ద్వారా ఆయన శ్రేష్టమైనటువంటి బలి అర్పించినాడంట దేవునికి? విశ్వాసమును బట్టి. ఎందుకంటే హేబేలు ఎప్పుడు కూడా దేవుని మాటలు వినడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. వినడం వలన ఆయనకు విశ్వాసం కలుగుతూ వచ్చింది. విశ్వాసము ద్వారా హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి బలిని దేవుడికి ఆయన అర్పించినటువంటి వాడిగా, కయీను కంటే శ్రేష్టమైనటువంటి బలిని హేబేలు అర్పించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి నువ్వు నేను కూడా అటువంటి బలిని, లేకపోతే అటువంటి సేవని మనము ఆ, చెయ్యాలి అంటే మనము దేవుని మాటలు మొట్టమొదటిగా వినేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఇశ్రాయేలీయులను కూడా దేవుడు అదే కోరుకుంటా వచ్చినాడు. మీరు మొదట ఏం చేయాలంటే నా మాట శ్రద్ధగా వినాలంట. శ్రద్ధగా కదా. మనం ఎట్లా ఉంటుందంటే, మనం ఉంటాం అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా, అట్లుంటది అనమాట చాలాసార్లు. అంటే మన బాడీ ఆడనే ఉంటుంది కానీ మైండ్ ఆడనో తిరుగుతుంటది అనమాట చాలాసార్లు. ప్రజెంట్ ఉండదు అనమాట. కాబట్టి శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు ఎప్పుడు కూడా మనం శ్రద్ధగా వినేటువంటి వారంగా మనం ఉంటురాలి. కాబట్టి దేవుని మాటల్లో ఎంత పవర్ ఉందో మనం చూస్తా వచ్చినాం. కీర్తనలు 19వ అధ్యాయంలో ఆ, దావీదు అది గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దేవుని మాటలు ఎంత శక్తివంతమైనటువంటివి, ఎటువంటి వారిని సైతం ఎటువంటి వారిగా మారుస్తుంది అనేటువంటిది ఆయన గుర్తెరుగుతా వచ్చినాడు. కాబట్టి అందుకే మనము ఎప్పుడు కూడా దేవుని మాటలని శ్రద్ధగా వినేటువంటి వారంగా ఉంటురాలి. ఆ విధంగా మనం దేవుని మాటలను శ్రద్ధగా విన్నప్పుడు విశ్వాసముతో మనము శ్రేష్టమైనటువంటి బలులు, లేకపోతే శ్రేష్టమైనటువంటి సేవని, అంగీకార యోగ్యమైనటువంటి సేవని దేవునికి మనము ఇచ్చేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. ఆయన అది ఆగ్రానించినప్పుడు ఎంతో సంతోషించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. నోవహు కూడా ఆ విధంగా ఆ బలి అర్పించినప్పుడు, ఆ దహన బలి అర్పించినప్పుడు ఆయన ఆగ్రానించి ఎంతగానో ఆయన ఆనందించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. ఆ విధంగా మనము అటువంటి శ్రేష్టమైనటువంటి బలిని అర్పించాలంటే మొట్టమొదటిగా ఆయన మాటలు వినాలి. తర్వాత మనము గమనించినట్లయితే ఆ కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, ఇంకా ఏం చేయాలంటే ఆ వింటే సరిపోతుందా? కరెక్ట్, విన్నాము, మంచిదే. వినిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయన మాటల్ని విని ఆయన నిబంధనల్ని మనము అనుసరించి నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంటే ఆయన మాటలకి విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మనం లోబడేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అదే మనకు ఇక్కడ ఆయన
చెప్తా ఉంటున్నాడు కదా. ఇశ్రాయేలీయులకు కూడా అదే ఆయన చెప్తా ఉంటున్నాడు. మీరు నా మాట వింటే సరిపోదు, నా మాటను శ్రద్ధగా వినడం మాత్రమే కాదు, నా మాటను విని నా నిబంధనల్ని మీరు అనుసరించి నడుచుకునేటువంటి వారంగా, అనుసరించి నడుచుకునేటువంటి వారిగా మీరు ఉండాలి. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఆయన మాటల్ని వినడం మాత్రమే కాదు కానీ, ఆయన యొక్క ఆ ఆ, మాటల నిబంధనలకి ఆ మనము విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటురాలి. విధేయత చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి మన జీవితాల్లో విధేయత కనబరిచేటువంటి వారంగా మనం ఉంటురాలి. విధేయత లేనటువంటి ఆరాధన అసలు ఆరాధనే కాదు. లేకపోతే విధేయత లేనటువంటి సేవ సేవే కాదు కదా. చూడండి, ఎందుకు నేను అట్లా చెప్తా ఉంటున్నానంటే, మొదటి సమయంలో మనము అదే చూడవచ్చు. దేవుడు ఆ సౌలుకి కొన్ని విషయాలు చెప్తా వచ్చినాడు. 15వ అధ్యాయము, మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని చెప్తా వచ్చినాడంటే, సౌలుకి, నువ్వు ఆ, మొదటి వచనం చివరి భాగంలో ఆ మనం చూస్తే, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. చాలా క్లియర్ గా ఉంది అక్కడ. యెహోవా మాట నువ్వేం చేయాలా? వినాలా. వినాలా, దాని ప్రకారంగా నువ్వు చెయ్యాలా. ఏం చేయాలా? విని ఏం చేయాలంటే, ఏం చేయాలి? అమాలేకీయులు మనకు విరోధులుగా ఉన్నారు కాబట్టి వారిని అందరినీ కూడా నువ్వు నాశనం చేయాలా, నిర్మూలం చేయాలా, సంపూర్తిగా నిర్మూలం చేయాలా అని చెప్తా ఉంటున్నాడు. చెప్తే ఈయన ఏం చేసినాడంటే, చూడండి 9వ వచనం. ఆ సౌలును జనులను కూడి అగగును, గొర్రెల్లోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక, కడగా నుంచి పనికిరాని నీచ పశువులనన్నిటినీ నిర్మూలము చేసిరి. ఇక్కడేమో ఆయన ఏం చెప్తుంటున్నాడంటే, సర్వము నిర్మూలం చేయాలి అని చెప్తా ఉంటున్నాడు. బొత్తిగా పాడు చేసి ఆ అమాలేకీయులను నిర్మూలము చేయమని, మొత్తం ఏమీ లేకుండా నిర్మూలం చేయమని దేవుడు ఇచ్చినటువంటి మాట. అందుకే ముందుగానే చెప్పినాడు. ఏమని చెప్పినాడు? యెహోవా మాట వినుము అంటే ఇట్స్ ఎ కాషన్. మనకు కూడా అనేక సార్లు అదే, అంటే మనం కూడా అనేక సార్లు హెచ్చరింపబడతా ఉంటాం. దేవుని మాట వినాలి, 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 అనేక సార్లు హెచ్చరింపబడతా ఉంటాం. విని దాని ప్రకారంగా చెయ్యాలి. ఇక్కడ సమూయేలుకు కూడా, క్షమించండి, సౌలుకు కూడా దేవుడు చెప్పినటువంటి మాటలు అవే. కానీ అమాలేకులను సంపూర్ణంగా నిర్మూలం చేయమంటే ఈయన ఏం చేస్తా వచ్చినాడంటే, ఆ విధంగా చేయకుండా వచ్చినాడు. అందుకే దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడు చూడండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. ఇక్కడ చూడండి, దహన బలులు కదా, అంటే దహన బలి అంటే ఆరాధన, బలులు అంటే అనేక దహన బలి కానీ, సమాధాన బలి కానీ, ఏదైనా కానీ, ఇవన్నీ కూడా ఆ ఆయన సంతోషించిన, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కదా. నువ్వు ఇవన్నీ అర్పించడం కాదు కానీ దేవుని మాటని వినడమే చాలా శ్రేష్టమైనటువంటిది కదా. మనము దేవుని మాటకి విధేయత చూపించకుండా, దేవుని మాటకి లోబడకుండా మనము ఎన్ని బలులు అర్పించినా అది వేస్ట్. ఇంకా అది వ్యర్థం అయిపోతుంది అనమాట కదా. వ్యర్థము.
ఆ, అదేదో బూడిదలో పోసినట్టు అయిపోతుంది అనమాట అట్లా. కాబట్టి మనము మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని మాటను విన్నాము. వినిన తర్వాత ఆయన ఆయన మాటకి విధేయత చూపించేటువంటి వారంగా, ఆయన మాటకి లోబడేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఇశ్రాయేలీలకు కూడా ఆయన అదే చెప్తా ఉంటున్నాడు, మీరు నా మాట శ్రద్ధగా విని దాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారిగా మనం మీరు ఉంటూ రావాలి. అందుకే చూడండి, మనము ఆ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. ఈ అబ్రహాము విశ్వాసమును విశ్వాసమును బట్టి ఏం చేసినాడంటే, ఆ దేవుని యొక్క పిలుపునకు లోబడినాడు, దేవుని మాటకి లోబడినాడు కదా. మనము ఆదికాండం 22వ అధ్యాయంలో మనము చూసుకున్నట్లయితే, ఆ దేవుని మాటకి లోబడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. లోబడి తనకొక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి కూడా దేవుని కొరకు అర్పించడానికి వెనుదీయనటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టి ఆయన ఆ యొక్క అర్పణ ఎంత గొప్పదిగా ఉంటూ వచ్చిందంటే అంత గొప్పదిగా ఉంటూ వచ్చింది అనమాట కదా. కాబట్టి అటువంటి అర్పణ ఇంకెవ్వరు కూడా చేయలే. అంత గొప్పగా ఆయన దేవునికి అర్పించినటువంటి వాడు, లేకపోతే దేవుణ్ణి సేవించినటువంటి వాడుగా, లేకపోతే దేవునికి అర్పించినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఎందును బట్టి అంటే అబ్రహాము విధేయత నేర్చుకుంటా వచ్చినాడు తన జీవితంలో, లోబడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆయన దేవుని మాటకి, మనము అబ్రహాం యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రతి మాటని ఆయన ప్రతి మాటకి ఆయన విధేయత చూపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. ఆ విధంగా విధేయతను బట్టి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే దేవునికి ఇష్టమైనటువంటి బలులు, లేకపోతే ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి సేవని జరిగించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఇశ్రాయేలీలకు కూడా ఆయన అదే చెప్తా ఉంటున్నాడు, దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి మీరు ఎట్లా ఉండాలంటే, నేను ఏ విధంగా అయితే నా మాటలు శ్రద్ధగా విని, అంతేకాదు మీరు ఎట్లా చేయాలంటే ఆ యొక్క నా నిబంధనల్ని అనుసరించి నడుచుకునేటువంటి, నా మాటకి విధేయత చూపించేటువంటి వారిగా ఉంటున్నారు. అవి రెండు వాళ్ళకి చెప్తా వచ్చినాడు. అదే విధంగా మూడవదిగా మనం చూసుకున్నట్లయితే చూడండి, చివరిగా ఈ మాట మనం చూసుకొని మనం ముగించుకుంటా వద్దాం. యెహోవా మోషేతో ఆ 19వ అధ్యాయం, నిర్గమకాండం 19వ అధ్యాయం 10వ వచనం, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. కాబట్టి ఇక్కడ వాళ్ళని ఏమని చెప్తా ఉన్నాడంటే పరిశుద్ధపరచుకోవాలి కదా. మనం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితము, కాబట్టి ఆ విధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటాం. దేవుడు మనల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు కదా. మనము మనము ఈ లోకములో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. ఈ లోకంలో ఎంతో మంది గొప్పవారు అనబడినటువంటి వారు ఉంటా వచ్చినారు. వారందరినీ కూడా విడిచిపెట్టి ఆ ఎన్నిక లేనటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. అటువంటి మనము ఎట్లా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, ఆ రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో కూడా అదే అపోస్తుడైనటువంటి పౌలు అదే చెప్తా ఉంటున్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది కదా. ఎట్లాంటిదంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగమునుగా మీ శరీరములను ఆయనకి, అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో అటువంటి సేవనే ఆయన కోరుకుంటా ఉన్నాడు. అటువంటి సేవే యుక్తమైనటువంటిది అంట కదా. కాబట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తామో అప్పుడే మనము శ్రేష్టమైనటువంటి వాటిని మన జీవితాల్లో మనం అర్పించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. అంతేకాదు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము ఆ 14వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి కదా. కాబట్టి ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు,
అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే, అయితే మీ 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి మనం ఒకప్పుడు చీకటిలో ఉంటా వచ్చినాం, అంధకారంలో ఉంటా వచ్చినాం, ఐగుప్తులో ఉంటా వచ్చినాం, మూలుగుతా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, మనల్ని విడిపించినాడు. మనల్ని గద్ద మోసుకొని ఆయన బయటికి తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి మనము ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలా. అవి ఏం ఎందుకంటే మనము ఆ ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహము, అంతేకాదు మనం ఏంటంట పరిశుద్ధ జనాంగం. మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు, మనం పరిశుద్ధ జనముగా ఉన్నాం ఇప్పుడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్నటువంటి ప్రకారం మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో ప్రకారంగా మనం పరిశుద్ధంగా జీవించడమే ఆ ఏంటంటే ఆ యొక్క ఆ యుక్తమైనటువంటి సేవ. కాబట్టి మనము దేవునికి యుక్తమైనటువంటి సేవ, అనుకూలమైనటువంటి సేవ, అనుకూలమైనటువంటి బలి మన జీవితాల్లో అర్పించాలి అంటే మనము ఏం చేయాలంటే పరిశుద్ధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఇశ్రాయేలీల నుంచి కూడా దేవుడు అదే కోరుకుంటా వచ్చినాడు. అంతేగా చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుంటూ వద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం, 28, 29 మాటలు కలిసి ఉన్నాయి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎటువంటి సేవ, మనం ప్రీతికరమైనటువంటి సేవ ఎట్లా చేయాలంటే ఆయన్ని భయభక్తులు కలిగి అటువంటి అటువంటి వారంగా ఉండి మనము ఆయనకి ప్రీతికరమైనటువంటి సేవని జరిగించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఇశ్రాయేలీల నుంచి అదే కోరుకుంటూ వచ్చినాడు ఆయన. ఈనాడు ఆయన మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి రక్షించుకున్నటువంటి మనల నుంచి కూడా ఆయన అదే కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అటువంటి సేవ మనం చేయాలి. ఆ విధంగా మనం ఆయన్ని ఆ ఆ ఆయనకి బలులు అర్పించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి మనం ఆ విధంగా ప్రీతికరమైనటువంటి, లేకపోతే ఆయన ఇష్టపూర్వమైనటువంటి బలులు అర్పించాలి. ఆయన ఆగ్రానించేటువంటి బలులు మనం అర్పించాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట విని దానికి లోబడి జీవించేటువంటి వారంగా ఉంటూ రావాలి. పరిశుద్ధంగా జీవించాలి. అంతేకాదు భయభక్తులు కలిగి మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆ విధంగా ఉండి మనం ఆయనకి ప్రీతికరమైనటువంటి సేవ చేయనట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.